అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్ సరఫరా సొసైటీ సెస్ సంబంధించి అయితే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కన్నెర్ర చేసిందంటే అవుననే సమాధానం వస్తుంది. ఇక్కడ భారీగా అక్రమాలు జరిగాయని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈఆర్సీ అయితే సిఫార్సు చేసింది. దీన్ని ఉత్తర డిస్కమ్ టీఎస్ ఎన్పీడీసీఎల్లో అయితే విలీనం చేయాలి, వరంగల్కి సంబంధించి అయితే దీన్ని అయితే విలీనం చేయాలి అని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిలో భారీగా అక్రమాలు జరిగాయని అయితే వెల్లడించడం జరిగింది. ఈ మధ్యకాలంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు సైతం ప్రెస్ మీట్ పెట్టి అసలు అక్రమాలు జరగలేదు అని అయితే వారైతే వెల్లడిస్తున్నప్పటికైతే ఒక్కొక్కడైతే బయటకు వెలుగులోకి అయితే వస్తున్నాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్పల్లి మండల కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ వేములవాడ నుంచి గంగాధర వెళ్ళే ప్రధాన రహదారిపై అయితే ఒక సెస్ సంబంధించిన ల్యాండ్లో అయితే బిల్డింగ్ కట్టడం జరిగింది. గృహప్రవేశం చేయకుండానే దాన్ని అయితే నిర్వీర్యం చేయడం జరిగింది, పూర్తిగా కూలగొట్టడం జరిగింది. మనమైతే చూస్తున్నాం ఈ ప్రాంతంలో అయితే ఇక్కడ పూర్తిగా అయితే దీన్ని అయితే కూలగొట్టడం జరిగింది. దీనికి సంబంధించి చాలా వరకు అయితే డబ్బులు అయితే ప్రజాధనం వృధా అయిందని అయితే అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి మేము అనేక సార్లు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగిందని సెస్ వినియోగదారులు అయితే చాలా సార్లు అయితే అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. ప్రస్తుతం మనతో పాటు ఒక వినియోగదారుడు ఉన్నారు. అసలు దీనికి సంబంధించి ఎవరికి కంప్లైంట్ చేశారు ఏంటి అనేది వారి మాటలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు దీనికి సంబంధించి బిల్డింగ్ కట్టిన తర్వాత గృహప్రవేశం చేయకుండానే అంటే దీనిలోకి రాకుండానే అయితే బిల్డింగ్ కూలగొట్టారని అయితే ప్రచారం మీద జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇది సెక్షన్ ఆఫీస్ అంటే బోయిన్పల్లి మండలానికి సంబంధించినటువంటి ఒక ఏఈ ఉండేటువంటిది. ఒక సెక్షన్ ఆఫీస్ కోసం ప్రతి మండలానికి ఒక బిల్డింగ్ కావాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు సెస్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రభుత్వాన్ని కోరితే ఒక 20 గుంటల స్థలాన్ని సెస్ బిల్డింగ్ కోసం ఏదైతే బోయిన్పల్లి సెక్షన్ ఆఫీస్ కోసం వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే వాళ్ళు అప్పుడు ఈ ఒక సెక్షన్ ఆఫీస్ బిల్డింగ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అది పూర్తిగా అయిపోయింది, అన్ని కంప్లీట్గా ఫుల్ ప్లేడ్గా ఏ లోటు లేకుండా కంప్లీట్ అయింది. అయితే కఠిన పరిస్థితుల్లో అప్పుడు కొంత నక్సలైట్ల ప్రభావం ఉండే. అప్పుడు వాళ్ళు కొంచెం ఊరికి బయట ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేసుడు అది ఇది భయభ్రాంతులై కొంచెం ఇందులో ఎంటర్ కాలేదు. అయితే అప్పుడు ఏం చేసిందంటే గ్రామంలో ఒక పూరిల్లు అది కిరాయి తీసుకొని దానినే సెక్షన్ ఆఫీసర్ మొన్నటిదాకా కూడా అల్లనే అది చేశారు. అయితే మేమేంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఈఆర్సీ అని ఇంకా తదితర కలెక్టర్ కానీ మేము చాలాసార్లు ఇక్కడ సొంత బిల్డింగ్ ఉన్నది, ఈ బిల్డింగ్ ఆనుకునే కస్తూర్బా బాలికలు ఒక 100 చిల్లర బాలికలు ఉండేటువంటి స్కూల్ ఉన్నది, తర్వాత ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉన్నది, తర్వాత మార్కెట్ ఆఫీస్ ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా మీకేం భయం, ఇందులో మీరు ఎంటర్ కావచ్చు అని చెప్పి బాగా ఫోర్స్ చేస్తే వాళ్ళు దీన్ని మంచిదని చెప్పి ఈఆర్సీ మీటింగులనే కలెక్టరేట్లో సిరిసిల్ల జరిగిన కలెక్టరేట్ మీటింగులనే వాళ్ళు చైర్మన్ గారు హామీ ఇచ్చారు. హామీ మేరకు మేము విశ్వసించినాం. ఇందులో ఎంటర్ అవుతారు, మైనర్ ఏదైనా రిపేర్ ఉండి క్లీన్ ఏం చేసుకొని కలర్ వేసుకొని వేస్తారు. అయితే ఆ సందర్భంగా ఏం చేసిందంటే ఇంట్లో ఎంటర్ అవుట్ ఇడిచిపెట్టి మేము కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేసినాం, కొత్త బిల్డింగ్ కడతామని చెప్పి అంటే మేము నమ్మినాం, లేకపోతే అప్పుడే మేము అడ్డగించేవాళ్ళం అని చెప్పి మొత్తం ఈ ఉన్నదాన్ని డిస్మెంటల్ చేశారు. డిస్మెంటల్ చేసిన సందర్భంగా ఇది వీళ్ళు ఈ ఉన్న ల్యాండ్కు వేరే వాళ్ళకి ఎక్స్చేంజ్, ఇది వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడ మండల పరిషత్ దగ్గర ఒక 5 గుంటలు తీసుకుందాం అనేది ఒక ప్లాన్ చేసింది ఇక్కడి పాలకులు. చేసిన తర్వాత దాన్ని కూడా మేము అపోజ్ చేసి మేము చైర్మన్ గారిని కూడా కలిసినాం. ఇది అట్లా జరగడానికి వీలు లేదు, ఎందుకంటే మంచి విలువైన స్థలం, ఇప్పుడు ఒక 1 కోటి రూపాయల విలువైన స్థలం మీరేదో అన్యాక్రాంతం చేసి ఏదో దీంట్లో దందా చేస్తా అనుకుంటూ దీన్ని అడ్డగిస్తామని చెప్పినాము. అయితే ఏంటంటే కూలగొట్టుడు ఇది దృశ్యాలు కనబడుతున్నాయి కదా, ఇట్లా కూలగొట్టి ఇక్కడ అన్ని మెటీరియల్ కూడా అమ్ముకున్నారు, అమ్ముకొని నిర్మాణం అనేది పక్కకి పెట్టినారు. అసలు ఈ బిల్డింగ్ కట్టే ముందు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసుకుంటే అన్ని అనుమతులు తీసుకొని ఇది కూలగొట్టాలి, కానీ అనుమతులు లేవు, ఇటు కూలగొట్టిండ్రు. అయితే ఈ జాగాకు వారసులు ఎవరు, ఎవరి హక్కు అనేది ఇప్పుడు ఒక ఇది విధంగా ఉన్నది, ఇది ఎట్టి తేల్చలేకుంటున్నది. ఇప్పుడు సెస్కు ఈ 20 గుంటల స్థలం 1 కోటి రూపాయల విలువైనటువంటి స్థలం మీద ఎలాంటి హక్కులు లేకుండా హక్కులు కోల్పోయినాయి. అందుకోసం ఈ పాలకవర్గం చేసినటువంటి అవినీతిలో ప్రధాన అంశం ఇది. ఇంతకన్నా ఎక్కువ కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు నీతి అనేది లేనే లేదు, అంతా అవినీతి మొత్తం. ఇక్కడ ఈ మండలానికి సంబంధించినటువంటి ముంపు ప్రాంతం మిడ్ మానేరు ఉన్నది, అక్కడ ఉన్నటువంటి డిస్మెంటల్ చేసిన వైర్ కానీ పోర్లు కానీ ఇతర మెటీరియల్ కానీ మొత్తం దాని దాఖలా లేవు, అమ్ముకున్నారు, అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు దాన్ని లెక్క చూపించడం లేదు,
దాని అది లేదు. అంటే చాలా కుంభకోణాలు, 100% కుంభకోణాలు. గతంలో సదుద్దేశంతో ప్రజలకు ఏంది కదంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నప్పుడు 100% విద్యుత్తీకరణ చేయాలనేటువంటి లక్ష్యంతో సిరిసిల్ల విద్యుత్ సహకార సరఫరా సంఘాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఇప్పుడు ఉమ్మడి అప్పుడు ఏదైతే సిరిసిల్ల తాలూకాగా ఉండేనో సెస్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటి జిల్లా, ఇప్పుడు పూర్తి సిరిసిల్ల జిల్లా 100% విద్యుత్ చేపట్టాలనే లక్ష్యంతో చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించారు. ఓకే, అంటే సార్ ఇంకొకటి చెప్పండి. ప్రస్తుతం ఇక్కడైతే ప్రోటోకాల్ సమస్య కూడా వస్తుంది. వీళ్ళైతే జెండా పతాక ఆవిష్కరణ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించిన కొంతవరకు అయితే కొంత చర్చ అయితే కొనసాగుతుంది కదా, ఏంటి సార్ అది అసలు ఇప్పుడు సెస్ అనేది దానికి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్కి ఎవరైతే ఉంటారో చైర్మన్, పాలకవర్గ అధ్యక్ష లెవెల్ ఉంటారో తనే హెడ్ ఆఫీసులో ఒక ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి. తర్వాత సెక్షన్లలో సెక్షన్ ఆఫీసర్లు చేయాలి, అధికారులు చేయాలి. అది తప్పితే డైరెక్టర్లకు వాళ్ళు ఏ ఇన్స్టిట్యూషన్ కూడా బాసులు కాదు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఒక డైరెక్టర్లు. ఏదన్నా ప్రభుత్వ ఫంక్షన్స్ ఉంటే వాళ్ళు హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి, సిరిసిల్లకి వెళ్ళాలి. వాళ్ళు ఇన్వైట్ చేస్తే అందులో పార్టిసిపేట్ కావాలి తప్ప వీళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి కానీ, ఇక్కడ వాళ్ళకు స్వతంత్రంగా ఒక ఛాంబర్, ఒక క్యాబిను, ఒక డైరెక్టర్ ఛాంబర్ అనేది పెట్టడానికి వెళ్ళేది. ఇది కూడా దుర్వినియోగంలో ఒక భాగమే. వీటికి కూడా ఏసీలు బీసీలు పెట్టి వీళ్ళకు ఒక డైరెక్టర్కి ఆఫీస్ అనేది ఎక్కడైనా ఉన్నది? ఎక్కడ లేదు. ఇది చట్టంలో లేనే లేదు. ఈ పంచాయతీ రాజ్యాలలో లేదు, ఇంకొక ఎవరికి కూడా లేదు. అటువంటిది ఇక్కడ కల్పించుకొని వాళ్ళ సొంత చట్టాల ప్రకారంగానే ఈ సెస్ను పరిపాలించారు. కోట్లలో దాదాపు ఇప్పుడు ఒక 90-95 వేల కోట్ల రూపాయల ఇటు బకాయి ఉన్నది. తర్వాత బోర్డుకు ఏదైతే జెన్కో విద్యుత్ సరఫరా చేసేటువంటి సంస్థలకు 100 కోట్ల బకాయి ఉన్నది. ఇదంతా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనని చెప్పక తప్పదు. ఓకే, అంటే ప్రస్తుతం కిసాన్ సంఘ్ సంబంధించి మీరు ఎలాంటి కార్యాచరణ ముందుకెళ్తున్నారు? దీనికి సంబంధించి అంటే ఇంకేం చెప్తారు సార్? ఇప్పుడు ఈ అక్రమాలకు సంబంధించింది ప్రతి పాయింట్ మేము ఇది సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఈ బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని, దాని తర్వాత సత్వరమే ఈఆర్సీ రికమెండేషన్ ప్రకారంగా దాని ప్రకారంగా ప్రభుత్వంలో అంటే ఎన్పిడిసిఎల్లో ఈ సెస్సును విలీనం చేయాలని అంటున్నాం. సెస్సు పరిపాలన అందించింది, కానీ ఆ సెస్సు అనేది నిర్వీర్యమైంది. ఇప్పుడు దీని మీద 5 సంస్థలు ఆధిపత్యం వహిస్తాయి. ఆర్ఈసీ ఉన్నది, ఎలక్ట్రిసిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నది, తర్వాత కోఆపరేటివ్ వాళ్ళు కూడా దీని మీద బాసే, ఎన్పిడిసిఎల్ బాసే, పాలకవర్గం బాసే. ఒక 5గురు దీనికి ఒక బాసులు ఉన్నారు సెస్కు. దీని సమన్వయం లేక ఇది చాలా బలహీనపడి కూరుకపోతుంది. అదేంటంటే వచ్చిందే అన్నట్టు పాలక వర్గం సభ్యులు కూడా చాలా లక్షల ఖర్చు పెట్టి గెలవడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టిండ్రో దాన్ని రికవరీ చేసుకోవడానికే దృష్టి పెడుతుండ్రు. ఏ చిన్న కన్జ్యూమర్ వచ్చి ఒక రైతు వచ్చి నాకు ఇది పోలు కావాలి, ఇది కావాలంటే 10,000, 20,000, 50,000 అని డిమాండ్ చేస్తుండ్రు. ఇప్పుడు ఉన్న పాలక వర్గాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలి, సెస్సును ఎన్పిడిసిలో కలపాలని చెప్పి మేము ముఖ్యమంత్రిని కలవబోతున్నాం త్వరలోనే. అది సాధిస్తాం. అది సెస్సును రద్దు అయ్యేంత వరకు కూడా మేము మా ఉద్యమాన్ని విరమించాం అని. అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎం రిజ్వీకి సైతం ఏంటంటే కార్యదర్శి లేఖ సైతం రాయడం జరిగింది కదా. అంటే ప్రస్తుతం మీరు ఎవరెవరు వెళ్తున్నారు అంటే దీనికి సంబంధించి అంటే గత 50-60 సంవత్సరాలుగా అయితే నుంచి అయితే సెస్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అయితే సెస్ అయితే ఇక్కడ ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారికి అయితే ప్రత్యేకంగా అయితే సేవలు అయితే అందిస్తుంది. అనేక మంది వినియోగదారులు సైతం ఉన్నారు కదా. అంటే ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్ మీవి? ఇప్పుడు సేవలు ఎలక్ట్రిసిటీ ఏదైతే విద్యుద్దీకరణ అయింది 100%, 100%. ఇప్పుడు సరఫరాలో అక్కడ జెన్కోలో అక్కడ విద్యుత్ సరఫరా సంస్థల నుంచి కొనడం, ఇటు వినియోగదారులకు అందించడం, ఈ పరిపాలనకు సంబంధించింది అన్నిట్లలో అవినీతి ఉన్నది, సక్రమైన పద్ధతి లేదు. అదే ఎన్పిడిసిఎల్ వాళ్ళకు ఒక పాలక వర్గం అంటూ లేదు, వాళ్ళకు లేదు. ఏదో ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి చైర్మన్, డైరెక్టర్లు, తర్వాత ఒక ఏసీలు, డిఈలు వాళ్ళు సాంకేతికమైన ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళు అవినీతి చేయడానికి ఆస్కారం లేదు. అయితే ఈ పరిపాలన ఒక పద్ధతిలో లేదు, గాడి తప్పింది. దీని మీద అజమాయిషి అనేది తప్పించి ఎన్పిడిసిఎల్ అజమాయిషే, ఎన్పిడిసిఎల్ నామ్స్ ప్రకారంగా వాళ్ళు సాంకేతికమైన మొత్తం తెలంగాణ యావత్తు వాళ్ళు సరఫరా చేస్తుండ్రు, ఎక్కడేం ఆటంకం లేకుండా. అలాంటి పరిపాలన ఇప్పుడు కావాలి. గతంలో వేరు, ఇప్పుడు వేరు. దాని గురించి మేము ఒక జిల్లా మన జాతీయ స్థాయిలో మన విద్యుత్కు సంబంధించిన ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే
కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరంగారావు గారు ఉన్నారు. తర్వాత మన జోనల్ అధ్యక్షులు సంపత్రావు గారు, జిల్లా అధ్యక్షుడైన నాతో పాటు ఇంకొంతమందిని కూడా కలిసి సీఎం అపాయింట్మెంట్ తీసుకొని త్వరలో కలిసి రద్దు అవ్వడానికి మేము వారిని విజ్ఞప్తి చేస్తాం, లేకపోతే ధర్నాలు కొనసాగిస్తాం. ఓకే, అంటే ఇంకొకటి ఫైనల్గా చెప్పండి, అంటే ఇక్కడైతే కూర్చొని సైతం కొంతమంది కూలగొట్టారని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే జరిగింది ఈ బిల్డింగ్కి సంబంధించి అయితే. అంటే ఎవరు అడ్డు రాకుండా అయితే కొంతమంది ఇక్కడ సిబ్బంది కావచ్చు, అంటే ఎవరు సార్, అంటే పాలకవర్గం సంబంధించిన వాళ్ళ ఎవరు వాళ్ళు? పాలక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే, పాలక మండలి సభ్యుడే ఇక్కడ కూర్చుండి కూలగొట్టి ఇక్కడ నుంచి మెటీరియల్ పంపించుకున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న వేస్ట్ ఎక్కడున్న డంప్ చేసినారు. దీన్ని క్లీన్ చేసుకొని ఇక్కడ ఈ భూమిని ఎవరికో ఇక మండల పరిషత్ దగ్గర ఉంటుంది, అక్కడ 5 గుంటలు వస్తుందని 20 గుంటలకు 5 గుంటలు తీసుకొని వాళ్ళకి ఎక్స్చేంజ్ చేద్దాం అనేటువంటి ఒక ఏదైతే స్వార్థపూరితమైనటువంటి బుద్ధితో ఇది చేయడం జరిగింది. దీన్ని అందరం గ్రహిస్తున్నాం. ఇది కేవలం సెస్కు కేటాయించింది. ఇది ఎక్కడ ఎవరికి కూడా ఎక్స్చేంజ్లో బదలాయింపు అనేది జరగకుండా మేము ఉన్నాం. అది దాన్ని చూసుకుంటాం. అంతవరకు మేము దీన్ని ఇడిచిపెట్టేది లేదు. ఎవరు కూడా దీని మీద ఆశించేది లేదు, ఆశపడకూడదు. సంస్థది కాపాడడానికి మేము ఎల్లవేళలా అలర్ట్గా ఉంటున్నాం. ఓకే అండి, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. మనం దీనికి సంబంధించి భారతీయ కిసాన్ సంఘ్ సంబంధించి అయితే మనతో పాటు కొంతమంది అయితే గౌరవ సభ్యులు అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎన్పీడీసీఎల్లో అయితే విలీనం చేయాలని సెస్సును అయితే చేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా కోరుతున్నారు. ప్రస్తుతం సెస్సులో అయితే భారీ అక్రమాలు జరిగాయి. 95 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. 2014 నుంచి 2022 వరకు జరిగిన ఆడిట్లో అయితే 95 కోట్ల మేర అక్రమాలు జరిగాయని చెప్పేసి అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లికి సంబంధించి అయితే ఒక సెస్ భవనాన్ని నిర్మించడం జరిగింది. దాదాపు ₹1 కోటి పైచిలుకు అయితే ఇక్కడ విలువ అయితే ఉంటుంది. దాదాపు 20 గుంటల ల్యాండ్ అయితే ఉంది. దీనిలో దాదాపు 20-30 లక్షల వ్యయంతో ప్రజాధనం ఖర్చు పెట్టి అయితే ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా దానిలోకి వెళ్లకుండా, అంటే గృహప్రవేశం చేయకుండానే దాన్ని అయితే పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది, డిస్మాండిల్ చేయడం జరిగింది. మనమైతే ఇక్కడ చూస్తున్నాము. పూర్తిగా ఇక్కడ ప్రదేశం అయితే కూలగొట్టడం జరిగింది. అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి. దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ సభ్యులు, పాలకవర్గానికి సంబంధించిన వారు కావచ్చు, ఇతరత్ర అయితే ఇక్కడైతే కూర్చొని పూర్తిగా కూలగొట్టడం జరిగింది. భారీ అక్రమాలకైతే పాల్పడడం జరిగింది. దీన్ని అయితే వేరే వాళ్ళు 5 గుంటల ల్యాండ్కి అయితే 20 గుంటలు ఇచ్చి అక్కడ ఎక్స్చేంజ్ చేద్దామన్న ప్రపోజల్ అయితే ఉందని చెప్పేసి అయితే ప్రధానంగా వీరైతే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మేము అనేక సార్లు చైర్మన్ కావచ్చు, ఇతరత్ర అయితే కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పూర్తిగా అయితే కూలగొట్టడం జరిగింది. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే సెస్ గత 60 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. ప్రస్తుతం అయితే ఇది కావచ్చు. అంతేకాకుండా మానేరుకు సంబంధించి అయితే మధ్య మానేరులో ప్రస్తుతం అయితే వాటర్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ వైర్ కేబుల్ కావచ్చు, అంత ఇతరత్ర పూర్తిగా సామాన్లు అయితే మాయం చేశారు. దీనివల్ల భారీ ఎత్తున నష్టం అయితే వాటిల్లింది. దీనికి సంబంధించి అయితే పూర్తి రికవరీ చేయాలి. సెస్కు సంబంధించి అయితే పూర్తి రికవరీ చేసి అయితే కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. లేని పక్షంలో అయితే మేము సీఎం దృష్టికి సైతం తీసుకెళ్తామని చెప్పేసి అయితే భారతీయ కిసాన్ సంఘ్ తరఫున వీళ్ళైతే పోరాటం చేస్తున్నారు. ఒకవేళ ఇది ఆపని పక్షంలో ఇది ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చిన పక్షంలో అయితే మేమైతే పెద్ద ఎత్తున ధర్నాకైనా సిద్ధమని చెప్పేసి అయితే పులి లక్ష్మీపతి గౌడ్ చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.